రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ సంస్థ తరపున లీగల్ నోటీసులు అందాయి. న్యాయవాది మల్లికార్జునరావు ఈ నోటీసులు పంపారు. అసత్య నిరాధార ఆరోపణలతో సంస్థ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రకు పాల్పడ్డారంటూ నోటీసులో పేర్కొన్నారు. హెరిటేజ్ సంస్థపై చేసిన తప్పుడు ప్రచారంపై సమాధానం చెప్పాలంటూ నోటీసులో వివరించారు. చట్టబద్ధంగా నడుపుతూ జాతీయ అంతర్జాతీయ సంస్థల ప్రశంసలు, గుర్తింపు పొందిన సంస్థలపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు సరికాదని అన్నారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తూ ప్రీమియం బ్రాండ్గా హెరిటేజ్ గుర్తింపు పొందిందని న్యాయవాది మల్లికార్జునరావు స్పష్టం చేశారు. ఇక నోటీసులపై మరింత సమాచారం మా అమరావతి రీజనల్ కోఆర్డినేటర్ చందు అందిస్తారు. నాని, బొత్స సత్యనారాయణకు అంటే ఏదైతే హెరిటేజ్ సంస్థ తరఫున అయితే లీగల్ నోటీసులు అయితే అందినాయి. ఏదైతే ఈ నోటీసులు న్యాయవాది మల్లికార్జునరావు అయితే పంపించారు. ఏదైతే అసత్య అదేవిధంగా నిరాధార ఆరోపణలతో సంస్థ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కుట్రకు పాల్పడ్డారంటూ ఈ నోటీసులు అయితే ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా హెరిటేజ్ సంస్థపై చేసినటువంటి తప్పుడు ప్రచారంపై మాత్రం సమాధానం చెప్పాలంటూ నోటీసుల్లో అయితే మాత్రం ఆయన పేర్కొన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా చట్టబద్ధంగా నడుపుతూ జాతీయ అదేవిధంగా అంతర్జాతీయ సంస్థల ప్రశంసలు, అదేవిధంగా గుర్తింపు పొందినటువంటి సంస్థని పట్టుకుని ఇటువంటి వ్యాఖ్యలు చేయటం బొత్స సత్యనారాయణకు తగదంటూ కూడా ఈ నోటీసులు అయితే పేర్కొన్నారు. అదేవిధంగా ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో, అంటే ఏదైతే వీటికి సంబంధించి అంటే ఫుడ్ సేఫ్టీకి సంబంధించి తీసుకున్నటువంటి ఏవైతే ఇవన్నీ నిబంధనలు పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తున్నామని, ఈ నేపథ్యంలోనే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ప్రశంసను దెబ్బతీయటం అని చెప్పి కూడా ఆయన పేర్కొన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా బ్రాండ్ గా కూడా ఉన్నటువంటి హెరిటేజ్ ను దెబ్బతీశారంటూ ఆయన దీనిలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నోటీసులకు అయితే మాత్రం ఇప్పుడు ప్రాధాన్యత అంతరించుకోండి. ఏదైతే బొత్స సత్యనారాయణ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ వర్గాలు అయితే మాత్రం దుమారం రేపుతున్నాయి. ఏదైతే న్యాయవాది పంపించినటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు చర్చనీయాంశం. థ్యాంక్ యూ చంద్.